అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి. చిల్లర నాణ్యాల కథ చెప్తా. ఎప్పుడో చూసే జయ దీన్ని నేను. కాకపోతే ఆ అంకెలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి, ఇప్పుడు మనం రూపాయలు, పావలాలు, అర్ధ రూపాయలే మనకు తెలుసు. నాకు తెలిసే నాటికే అణాలు, అర్ధనాలు, బేడలు పోయినాయి. ఇక్కడ హైదరాబాద్ వచ్చాక చారానా, బారానా, అఠానా అనేవాళ్ళు. అదేంటో కూడా బాగా అర్థమైతే తెచ్చేది కాదు. ఓ సంవత్సరం 2 ఏళ్ళకి అణాలు అన్ని గాలలు పోయినాయి. ఓకే, బారానా అంటాం, తగ్గిపోయింది. అయితే దాని మీద ఈ కథ అనమాట. ఒక ఊళ్ళో ఓ రాముడు అని ఒక పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళ అమ్మ చాలా పెద్దది, ఆవిడికి లేటు వయసులో పిల్లవాడు పుట్టాడు. వీడికి ఒక 10-12 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ అమ్మ పెద్దదైపోయింది, తండ్రి లేడు. వాడే ఆ పని ఈ పని అన్ని పనులలో తల్లికి సహాయం చేసేవాడు. వీడికి ఒక 15 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మ ఇంచుమించుగా మూల పడిపోయింది. వాడేదో ఆ పని ఈ పని, వాళ్ళ ఇంటికో వీళ్ళింటికో పనికి వెళ్ళేవాడు. వాడి పావలా 10 పైసలు ఎట్లా కోట్లా కాచిపోసేది. క్రమంగా కాచిపోయటం కూడా తగ్గిపోయి వీడే కాచటం కూడా వచ్చేసింది. చివరికి ఒకనాడు అమ్మకి అంత్యకాలం సమీపించింది. ఆవిడ ఏం చేసింది, చెంగుకు ఒక మూట కట్టుకుని ఉందిట. ఆ చెంగులోంచి అంత చిల్లర నాణ్యాలు తీసి, నాయన నీకు రెక్కలు తప్పిస్తే ఏమి ఇవ్వలేదురా, కానీ ఇంతకాలం నన్ను సాకేవు నువ్వు, ఈ చిల్లర పెట్టుకో. నేను ఎన్నేళ్ల నుంచో దాచిన డబ్బు ఇది. నేను నీతో ఉన్నట్టే, నీకు మంచి జరుగుతుంది, నువ్వు మంచివాడివి, బుద్ధిమంతుడివి. తల్లులు వృద్ధాప్యంలోకి వస్తే ఇదేమి చేసి పెట్టదు మనకి అని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఈ కాలం పిల్లలు. నువ్వు అట్లా చేయలేదు, పెద్దదాన్ని నన్ను చివరి దాకా సాగదీసావు కాబట్టి ఈ డబ్బు నీకు మేలు చేస్తున్నాను. ఒక 4 చిల్లర కాసులు వాడి చేతిలో పెట్టింది. సరే, చనిపోయింది. చుట్టుపక్కల వాళ్ళ సహాయంతో ఏదో తల్లిని మట్టి చేసేసాడు పిల్లాడు. ఈ ఊళ్ళో ఇంకా ఉండబుద్ధి కాదు. ఈ ఊళ్ళోనే ఎందుకు ఉండాలి? ఇదివరకంటే అమ్మ అటాచ్మెంటు, ఏదో గుడిసి ఉండేది వాళ్ళకి, సొంతదేం కాదు, ఏదో ఇంట్లో ఉండేవాళ్ళు. ఎవరో ఒకళ్ళ పంచన కొంచెం ఇట్లా వాల్చుకుని అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకెందుకు ఇక్కడ, ఏదైనా వేరే ఊరు వెళ్దాము అని అనిపించింది. తల్లి ఇచ్చిన చిల్లర జేబులో వేసుకున్నాడు. వాడికి ఒక చిన్న లాగు లాంటిది ఉన్నది, ఆ లాగు జేబులో వేసుకుంటే సరే అలా వెళ్తున్నాడు. వెళ్ళగా ఆ పంచన ఈ పంచన అన్నం తినేవాడు. మామూలుగా ఆ ఊళ్ళల్లో ఇది వరకు బిచ్చగాళ్ళు ఏమి ఉండేవాళ్ళు కాదమ్మా, అతిథులు అభ్యాగతులు అనేవాళ్ళు. రోడ్ల మీద పోతుంటే మధ్యాహ్నం అయ్యాకమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టండి అంటే ఎవరో ఒకళ్ళు ర్యాండమ్గా అన్నం పెట్టేసేవాళ్ళు. వీళ్ళింటో ఎవరైనా బాగిటో అన్నం పెడుతున్నారు అనుకో, ఎవరో ఒకడికి ఒక కుర్రాడికి, ఎదురింట్లో వాళ్ళు ఓ చుక్క పులుసుంది పోస్తాను, ఓ చుక్క మజ్జిగుంది పోస్తాను, లేదా ఈ పిల్లాడు ఎవరికో అన్నం పెడుతున్నా మజ్జిగుందా అని వీళ్ళు అడిగితే అవతల వాళ్ళు ఇవ్వటం, అందరూ కలిసి పెట్టేసేవాళ్ళు. ప్రతి వాళ్ళు ఈ రకమైన సహాయం చేసే కాలం ఒకటి మన ముందుందంటే మనం నమ్మలేక కూడా. అవునండి, కానీ ఇలాగే జరిగేది. వీడు ఆ పంచన ఈ పంచన అన్నం తింటూ ఏదైనా చెట్ల మధ్య నడిస్తే ఓ జామకాయ, ఓ మామిడికాయ, ఓ సీతాఫలమో, 4 రేక్కాయలు అట్లా ఏమైనా పళ్ళు గిళ్ళో పీక్కుని తింటూ నడుస్తున్నాడు. ఏదో ఒక ఊరు చేరదాం అనిపించింది. వెళ్తూ ఉంటే వాడికి ఒక ముష్టివాడు కనిపించాడు. ఆ ముష్టివాడు, బాబు ఏదైనా ఇవ్వనైనా అన్నాడు. వీడు జేబులో చేయి పెట్టాడు. జేబుకి చిల్లు కానీ, వాళ్ళ అమ్మ ఇచ్చింది ఏంటి, ఒక చిల్లు కానీ, ఒక అర్ధన, ఒక అణ, ఒక బేడ, ఈ 4 కాసులు ఇచ్చింది. సరే ఏం చేశాడు, ఆ చిల్లు కానీ చేత్తో పుచ్చుకొని ఆ ముసలాయన బిచ్చగాడి చేతిలో పెట్టాడు. ముష్టివాడు చాలా సంతోషించాడు. చిల్లుకాని కూడా చెల్లేది, కానీలో చిల్లుకాని అని ఉండేది, కానీ కంటే ఇంకా చిన్నది కాబోలది అదే. అయితే ఈ చిల్లుకాని ఇచ్చేసరికల్లా ఆయన అన్నాడు, చాలా మంచివాడివిరా అబ్బాయి, నీ దగ్గర ఏమీ లేకపోయినా ఉన్న దాంట్లో నుంచి ఒకటి తీసిచ్చావు, దక్షిణ దిక్కుగా వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది, దక్షిణ వైపు వెళ్ళిపో అంటే దక్షిణ దిక్కుగా నడవటం మొదలుపెట్టాడు. వెళ్ళగా ఏమైంది, వీడు అడవులన్నీ దాటుతూ వెళ్తున్నాడు. పెద్దగా గ్రామాలు లేవు. నడుస్తున్నాడు, ఏవో పళ్ళు కాయలు కోసుకుని తింటూ, మధ్యలో దుంపలు ఏవో కనపడితే అవి కూడా పెరుకుని నీళ్ళల్లో తింటూ, ఈ అడవుల మధ్యలో ఉండే చిన్న చిన్న వాగుల దగ్గర నీళ్ళు తాగుతూ వెళ్తుంటే ఒక రాక్షసుడు వీడు పట్టేసుకున్నాడు. పట్టుకుని 3 రోజులైంది అన్నం తిని, 4 రోజులో తిండి తిని, నువ్వు దొరికేవరా కుర్రాడా అనేసరికి భయం వేసింది. అయిపోతున్నాను నేను అనుకున్నాడు. అయితే మా రాక్షసుడు అన్నాడు, నాకైతే ఒక నియమం ఉంది, 10 అంకెలు, 1 నుంచి 9 దాకా, 10 అంకెలు కాదు 9 అంకెలు, 1 నుంచి 9 దాకా, అంతేగా మొత్తం అంకెలన్నీ 1 నుంచి 9 దాకా. ఏదో ఒక అంకె చెప్పు, ఒక అంకె నాకు సరిపడని అంకె ఉంది, ఆ అంకె చెప్తే వదిలేస్తా, మిగిలిన ఏ అంకెలు చెప్పినా వదలను, నిన్ను తినేస్తాను. అంకె చెప్పిస్తే కానీ నేను అన్నం తినకూడదు
అంటే వీడేం చేశాడు, జేబులో చేపెట్టాడు భయపడుతూనే. భయపడితే వీడికి అర్ధణ తగిలింది. అర్ధణ రూపాయిలో 3వ భాగం, అంటే 3 వంతులు అనమాట అది. అంటే అలా ఏమనాలి, 3 అదంటే 3, 6, 12, 24నో లేకపోతే ఇంకా తక్కువో. వీడు ఆలోచించి అది 3 భాగాలన్నమాట. అది మామూలుగా 16 అణాలు కదా, 16 అణాలు. 1 రూపాయి అంటే 16 అణాలు ఆ రోజుల్లో. 16 అణాలు అంటే 1 రూపీ. ఓకే. ఇది 3 అణాల ఎత్తు చేస్తుందేమో అది అని చెప్పాడు. అర్ధణ అంటే ఇది అయి ఉంటుంది. అలాగా వాడు ఆలోచించి అణ పట్టుకుని 3 అన్నాడు. అనగానే రాక్షసుడు, అబ్బా 3 అస్సలు సరిపడదురా నాకు, అందుకని అసలు 3 రోజుల నుంచి అన్నమే లేదు. 4వ రోజు వచ్చింది కాబట్టి అన్నం దొరికింది, ఆహారం దొరికిందని నమ్మా. నువ్వు 3 చెప్పావు కదా, సరే దిగి వెళ్ళిపో. నువ్వు సావు నోట్లో పడి తప్పించుకున్నావు. ఇంకెవరికైనా దొరికితే నిన్ను తినేసేవాడే. నాకు దొరకడం నీ అదృష్టం. ఏం దానం చేసుకొచ్చావో పో నువ్వు అన్నాడు. ఈ రాక్షసుడి బారి నుంచి తప్పించేసుకున్నాడు వాడు. అట్లా నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇంకా వెళ్తే ఒక ఆటవికల గుంపుకి దొరికాడు ఈ అబ్బాయి. ఆటవికలు తీసుకుపోయి పై ఊళ్ళ వాళ్ళు ఎవరు మా దగ్గరికి రావడానికి వీల్లేదు, మా అమ్మవారికి బలిస్తాం మేము అని పెద్ద జేజి విగ్రహం ఉంది అక్కడికి తీసుకుపోయారు. ఆ ఆటవికల నాయకుడి పేరు శరాబంది. నువ్వెవరివి, ఏం చేస్తావు, నీకేం పనసు, వేవు ప్రశ్నలు కూడా వేశాడు. వీడు ఒళ్ళంతా పరిశీలించాడు. వీడికి ఏం దెబ్బలు లేవు కదా, సర్వలక్షణ సమర్పణంగా ఉన్నాడు పిల్లాడు. వాడికి ఏం దెబ్బలు, కట్లు, గాయాలు లేవు. గాయాలుంటే పనికిరాదు అమ్మవారి నివేదనకి. అయితే ఏమన్నాడు, మాకు ఒక నియమం ఉంది. ఒక 6 గ్లాసులు అక్కడ పెట్టున్నాయి. 6 5 ద్రాక్షాసవం ఉంది, ఒక్క దాంట్లో విషం ఉంది. మా గూడెంలో అడుగు పెట్టిన వాడు వీటిలలో ఏదో ఒక గ్లాస్ తీసుకుని తాగాలి. విషం కనుక తాగాడా మాకు వెంటనే తెలుస్తుంది, వాడిని మేము బలిస్తాం. ద్రాక్షారసం తాగిన వాడు వెళ్ళిపోతాడు. బాగుంది. నువ్వు అదృష్టవంతుడు అయితే ఇక్కడ ఉంటావు, దురదృష్టవంతుడు అయితే ఇక చేసేదేం లేదు. అదృష్టవంతుడు అయితే వెళ్ళిపోతావు నువ్వు హాయిగా నీ దారి అని చెప్పేసరికల్లా కుర్రాడు బాగా చూశాడు. బయటికేసి జేబులో చేయి పెడితే వాడికి అణ కాస్త తగిలింది చేతికి. అణ అంటే 6 భాగాలు. బాగా ఆలోచించి వరుసగా పెట్టినాయి కదా, 1 2 3 4 5 6 లేకుంటే 6వ గ్లాస్ తీసుకున్నాడు. 6వ గ్లాస్ ఎత్తి తాగితే ద్రాక్షాసవం. వాడికే తెలిసింది రుచి. ద్రాక్షరసం తాగి నిలబడి ఉన్నవాడిని చూసేసరికల్లా వాళ్ళకి అర్థమైంది, వీడు తాగింది ద్రాక్షారసమే. విషం కనుక తాగితే వెంటనే అమ్మో అనేవాడు. వాడు అమ్మో అనలేదంటే వాడు తాగింది విషం కాదనమాట. ఆశ్చర్యపోయారు, వాడు అదృష్టవంతుడు వీడు. అక్కడి నుంచి అప్పుడు శుభ్రంగా భోజనం పెట్టి కొంచెం తిండి మూటగట్టి అమ్మవారి దగ్గర మొక్కిచ్చి అడవి చివరికి తీసుకెళ్ళి వదిలిపెట్టారు. ఓకే. ఇక్కడి నుంచి దక్షిణ దిక్కుగా వెళ్తే సువర్ణపురి అనే రాజ్యం వస్తుంది. అందులోకి వెళ్ళు, నీకు ఏ పనైనా అవుతుంది, ఏదో ఒక పని దొరుకుతుంది అక్కడ నీకు అని చెప్పి పంపించేశారు. వీడు అడవి చివరి నుంచి నడిచి సాయంకాలానికి సువర్ణపురి చేరుకున్నాడు. సువర్ణపురి ఊరంతా కోలాహలంగా ఉంది. వీళ్ళ అందరినీ అడిగాడు, ఏంటండి హడావిడంటే, మా రాజుగారు మరణించారు ఇప్పటికి 15 రోజుల ముందు. ఆయన క్రియాకర్మలన్నీ అయిపోయినాయి. ఈరోజు పొద్దునే మన పట్టపుటేనుగుని విడిచాం పూజ చేసి. ఆ పట్టపుటేనుగు ఎవరి మెళ్ళో దండేస్తే వాడే రాజు. అన్ని అదృష్టం, ఎవడ అదృష్టం, అతిథి అభ్యాగతి, పరాయి దేశం వాడు, ముష్టివాడు, కుష్టివాడు, ఎవడైనా సరే అదృష్టవంతుడు ఉంటే అయితే చాలు. అదే జరుగుతోంది ఇక్కడ. ఇవాళ రోజంతా అదే హడావిడి. పట్టపటేనుగు ఏ పక్కకి వెళ్తే ఆ పక్కకి వెళ్తున్నాము. అది మా ఊళ్ళో వాడు కావచ్చు, పై ఊరి వాడు కావచ్చు అనేసరికల్ వీడు బాగా ఆలోచించి తన జేబులో ఇచ్చి బేడకాసు తీసాడు. వాళ్ళ అమ్మ ఇచ్చింది. ఆ బేడకాసుని ఇట్లా గాల్లో ఎగరేసాడు. ఎగరేస్తే అది ఎగిరిల్లు ఎక్కడో పడింది. అది ఎక్కడ పడిందో చూసుకుని వెళ్ళి అక్కడి నుంచున్నాడు. ఆ దారిని ఏనుగు వచ్చింది. జనం అంతా కోలాహలంగా ఉన్నారు. ఎక్కడైతే వీడు బేడకాసు పడి వాడు ఎక్కడ నుంచున్నాడో అక్కడికి వచ్చి ఏనుగు దండెత్తి వీడు మెళ్ళో వేసింది. సూపర్. చక్కగా మెళ్ళో దండేసేసరికి అందరూ కోలాహలంగా అరిచారు, ఓహోహో అన్నారు. నీ పేరేమిటానంటే రాముడు, రామరాజు అయిపోయాడు. ఏనుగు కింద కూర్చోబెట్టి దాని మీద హౌదా ఎత్తి పెడతారు కదా, హౌదాలు ఎత్తుతారు. దీన్ని తీసుకెళ్ళి, ఈ కుర్రాన్ని తీసుకెళ్ళి అందులో దాని మీద కూర్చోబెట్టి హౌదా ఎక్కిచ్చేసి తీసుకుపోయి రాజుని చేశారు. ఆ చిల్లర నాణేలు మొదటిసారి బిచ్చగాడికి చేసిన దానంతో వీడికి అదృష్టం పట్టింది. రెండోసారి చేసిన కాసుతోటి వాడికి చావు తప్పింది. మూడోసారి కూడా చావు తప్పి 4వసారి
ఏమైంది ఈ అబ్బాయికి రాజు అయ్యే అవకాశం వచ్చింది. పురాతనమైనవి పెద్దవాళ్ళు ఇచ్చిన వస్తువుల్ని పారేయకండి. వాళ్ళు చెంబులు చాట్లు ఇస్తే చెప్పలేను, ఏదైనా చిన్నది ఇస్తే దాచు. అది మీకు అదృష్టాన్ని కలిగించవచ్చు. ఈ చిల్లర నాణ్యాలు కదా అదృష్టం వస్తుంది. ఎవరైనా పనిమాల చేతిలో పెట్టారనుకోండి, పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు కాచుమి, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఆపేక్షగా ఏదైనా ఇస్తే దాన్ని నిర్లక్ష్యంగా పడేయద్దు, దాని దగ్గర పెట్టుకోండి. అదే మీ అదృష్టపు తాళం చెవి కావచ్చు, అవుతుంది కాదు కావచ్చు. కావచ్చు. కథ కంచికి మనం ఇంటికి. బాగుందండి. నమస్తే. నమస్తే చెయ్యి.